కొబ్బరి పాల కోడి కూరకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేయండి. కొబ్బరి పాల కోడి కూరకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. శిరీష గారు, అసలు చికెన్ అంటే ఫస్టే నా ఫేవరెట్, అందులోనూ కొబ్బరి పాలు అంటున్నారు, ఈగర్లీ వెయిటింగ్. సో ఐటమ్స్ కూడా మరీ ఎక్కువగా అయితే ఏం కనిపించడం లేదు, సింపుల్ గానే ఉంటుంది ఇది కూడా. సో పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి తోటలు అన్ని చాలా ఎక్కువ కదా. అవును, సో అందుకని ఈ ఫ్లేవర్ యాడ్ చేస్తే చికెన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేదురు కానీ. డెఫినెట్లీ అండి. అండ్ కోకోనట్ అన్నది వెరీ వెరీ గుడ్ సోర్స్ అండి హెల్త్ కి. కొబ్బరి నూనె కావచ్చు, ఈ మధ్య కాలంలో అందరూ స్టార్ట్ చేస్తున్నారు కదా కొబ్బరి నూనెతో వండుకోవడాలు ఇది. సో కొబ్బరి పాలు కూడా చాలా మంచివి. సో దాంతో నా ఫేవరెట్ చికెన్ కర్రీ. వావ్. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మ్యారినేట్ చేసుకుందాం చికెన్ ని. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో శిరీష గారు, మీకు కావాల్సింది మిక్సింగ్ బౌల్ కదా, ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందులోకి మనం క్లీన్ గా కట్ చేసుకున్న చికెన్ ని యాడ్ చేసుకుందాం. ఓకే, దీనికి మీడియం సైజ్ కట్స్ అయితే బాగుంటుంది. ఓకే. సో ఇందులోకి పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కారం, ఓకే, మసాలా పొడి, ఇది గరం మసాలా. ఎస్. కొంచెం జీరా పొడి, ఓకే, కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఆనియన్స్ కూడా ఇందులోనే మనం మిక్స్ చేసుకోవచ్చు. స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటాం. రుచికి సరిపడా కారానికి చిల్లీస్ యాడ్ చేస్తాం. ఓకే. సో కారం వేసాం కాబట్టి కొంచెం లైట్గా పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కలిపేసుకుని ఒకసారి మ్యారినేట్ చేద్దాం. ఓకే. సో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ముందే వేసేసామండి మనం మిక్సింగ్ లోనే. ఓకే. మనం ఇలా కలిపేసి మ్యారినేట్ చేసుకుంటా ఫ్లేవర్స్ అన్ని చికెన్ కి బాగా పడతాయి. ఓకే. సో అయితే శిరీష గారు, ఇంతలోపు స్టవ్ ఏమైనా వెలిగించేయమంటారా? స్టవ్ ఆన్ చేసి ఆయిల్ యాడ్ చేసుకోండి. ఓకే. ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. చికెన్తో ఏ రెసిపీ అయినా టేస్ట్ఫుల్గానే ఉంటుంది, బట్ ఇది నేను ఇంకా ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. సో కొబ్బరి పాలతోటి నేను ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా మంది ట్రై చేసి ఉంటారు. మా సైడ్ ఇది కొంచెం ఫేమసే. అక్కడ దీనికి కాంబినేషన్ గా కొబ్బరి అన్నం యూజ్ చేస్తారు. ఇక్కడ హైదరాబాద్ లో మన తెలంగాణ మిత్రులకైతే బగారా అన్నంతో కూడా బాగుంటుంది. బగారా రైస్, కొబ్బరి పాల కోడి కూర. అటు సైడ్ ఎక్కువ కొబ్బరి అన్నం తోటి కొబ్బరి పాల కోడి కూర అది కాంబినేషన్ ఫేమస్. ప్లెయిన్ వైట్ రైస్ లో కూడా బాగుంటుంది. ఇలా మ్యారినేట్ చేసి ఒక 5 minutes వెయిట్ చేద్దాం. 5 minutes వెయిట్ చేయాలి. ఈ లోపు ఇక్కడ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓకే అండి. సో దీన్ని ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు ఫ్రై చేసుకుందాం. ఓకే. యాడ్ చేస్తున్నాను. చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలాగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ కొబ్బరి పాలు అండి. కొబ్బరి పాలు ఎప్పుడు వస్తాయి? వేస్తానండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. ఇదిగోండి. అంటే ఇప్పుడైతే మనకి ఏంటంటే ఒక స్నాక్ లాగా ఉంది. ఐ థింక్ కొబ్బరి పాలు వేసిన తర్వాత అప్పుడు మనకి గ్రేవీ లాగా అవుతుంది. ఓకే. సో ఇది కొంచెం ఫ్రై అయింది కదా. సో ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలు యాడ్ చేసుకుని మనం కొంచెం గ్రేవీ స్టైల్లోకి చేసుకోవచ్చు. ఇది ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. ఓకే. ఇవి చిక్కగా ఉన్న కొబ్బరి పాలు తీసుకుని యాడ్ చేసుకోవాలి. సో కొబ్బరి పాలు యాడ్ చేసేసాము, మన మెయిన్ ఇంగ్రీడియంట్. సో మనం మ్యారినేట్ చేసినప్పుడు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసాం కదా. సో కొబ్బరి పాలలో కూడా వేసాక కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు. ఎస్. సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పడుతుంది. ఓకే. సో లిడ్ ఏమన్నా పెట్టాలా అంటే? పెడదామండి. పెట్టాలా? సాగి పెడదాం లిడ్. ఓకే.
క్లోజ్ చేసుకుందాం. దగ్గరికి అయిపోయింది. ఇది కొంచెం గ్రేవీ ఐటమ్ కాబట్టి ఇలా ఉండగానే మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమేనా? తీసుకుందాం. ఓకే. ఓకే, సో శిరీష గారు ఇంతేనా, ఇంకేమన్నా యాడ్ చేసేది ఉందా? కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఇచ్చేయండి. కొబ్బరి పాల కోడి కూర గుమగుమ వాసన వచ్చేస్తుందండి, రెడీగా ఉంది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కొబ్బరి పాల కోడి కూరకి కావలసిన పదార్థాలు: చికెన్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నూనె, కొత్తిమీర. కొబ్బరి పాలు. కొబ్బరి పాల కోడి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, సరిపడా ఉప్పు వేసి కాసేపు మూత పెట్టి బాగా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొబ్బరి పాల కోడి కూర రెడీ.